ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 4 దేశాలపై ఫోకస్ పెట్టాడు. మెక్సికో, క్యూబా, ఇంకా ఇరాన్, కొలంబియా. సో ఈ 4 దేశాలపై ఫోకస్ పెట్టాడు. ఆ దేశ అధ్యక్షుల్ని ఎప్పుడు ఎలా ఎత్తుకెళ్ళిపోతాడో ట్రంప్ మామకు కూడా తెలియదు. సో ఎందుకు ఆ 4 దేశాలపైన ఫోకస్ పెట్టాడు? ఇప్పటికే గ్రీన్లాండ్ని కూడా సొంతం చేసుకుంటానంటున్నాడు. వెనిజులా అధ్యక్షుడిని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు లోపలికి. అమెరికా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో క్యూబా, ఇరాన్, కొలంబియా, మెక్సికో ఈ దేశాధినేతలు మరి ట్రంప్కి భయపడతారా? అసలు ఆ దేశాలని ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు? ఒక్కొక్క దాని గురించి చాలా డీప్గా డిస్కస్ చేసిన ప్రయత్నం చేద్దాం. సో ఒక్కొక్క దేశం గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కొలంబియా. ట్రంప్ తరచూ పేర్కొనే డ్రగ్స్ దూర్త దేశాల్లో ఇదొకటి. సో వెనుజులా రాజధానిపై అమెరికా దాడి చేసిన కొద్ది గంటల్లోనే కొలంబియాకు కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. సో ఈ బెదిరింపులు వెనుక ఉన్నది కూడా చమురు ఆంక్షలేనన్నది పరిశీలకుల అంచనా. ఎందుకంటే వెనుజులాకు పశ్చిమాన ఉండే కొలంబియా కూడా భారీ చమురు నిక్షేపాలకు అది ఒక క్షేత్రంగా ఉంది. పైగా వెనుజులా మాదిరిగానే ఇది కూడా నిత్యం కల్లోలంగా ఉండే దేశం, ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. సో ట్రంప్ నిజంగా దాడికి నిర్ణయించుకుంటే గనక ఇది ఆయన మరింత సులభం చేసే అంశం అని చెప్పుకోవాలి. అంటే కొలంబియా మీద దాడి చేస్తే వెంటనే ఆయన వశం చేసుకోవచ్చు. సో ట్రంప్ పదే పదే మొత్తుకుంటున్న డ్రగ్స్ భూతం నిజంగానే కొలంబియాలో విశ్వరూపం దాల్చింది. సెకండ్ కంట్రీ వచ్చేసి ఇరాన్. ప్రస్తుతం భారీ ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనతో అట్టుడుకుతున్న దేశం ఇది. సో ఇటీవల ఇజ్రాయెల్తో ఇరాన్ 12 రోజుల ఘర్షణ సందర్భంగా అమెరికా కూడా ఆ దేశంపై క్షిపణుల వర్షం కురిపించింది, అందరూ తెలిసిందే. ముఖ్యంగా అక్కడి అణుస్థావరాలు, మౌలిక సదుపాయాలను సో మొత్తం నేలమట్టం చేసేసింది. సో తాజాగా ఆందోళనలు కూడా మరోసారి తనకు అనువుగా ఉపయోగించుకునే దిశగా ట్రంప్ పావులు కలుపుతున్నారు. ఆందోళనకారులను పొట్టన పెట్టుకుంటే సహించేది లేదని భారీ స్థాయిలో దాడులు చేస్తామని కూడా ఇరాన్ను ఆయన బెదిరించిన పరిస్థితి. అండ్ థర్డ్ కంట్రీ మెక్సికో. ట్రంప్ తొలి నుంచి ద్వేషిస్తూ వస్తున్న దేశం మెక్సికో. 2016లో తొలిసారి అధ్యక్ష బరిలో దిగినప్పుడు ఆయన ప్రధాన నినాదం, ఎజెండా కూడా దక్షిణాన మెక్సికోతో సరిహద్దు పొడవునా గోడ కడతానని. సో గతేడాది రెండోసారి అధికార పగ్గాలు చేపట్టగానే ట్రంప్ చేసిన తొలి సంతకం గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన ఫైల్ మీద. సో ఆ దేశం అంటే ఆయనకు ఆ స్థాయిలో విద్వేషం. డ్రగ్స్తో పాటు అక్రమ వలసదారులు కూడా మెక్సికో నుంచి అమెరికాలోకి విచ్చలవిడిగా పోటెత్తుతున్నారనేది ట్రంప్ ప్రధాన అభియోగం. సో దీని కట్టడికి ఆ దేశం పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నాడు ట్రంప్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ క్యూబా. అమెరికాకు కూతవేటు దూరంలో ఉండే ఈ బుల్లి కమ్యూనిస్ట్ దేశం దశాబ్దాలుగా దానికి కంట్లో నలుసుగా మారింది. ఫలితంగా 1960ల నుంచి అమెరికా నుంచి భారీ ఆంక్షలను ఎదుర్కొంటుంది. వెనుజులాతో క్యూబాకు అత్యంత సన్నిహిత బంధం ఉంది. వెనుజులా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడి నుంచి క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయినట్టే. ఇది ఆ బుల్లి దేశపు ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేలా కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో క్యూబా ఆదాయం అంతటికీ వెనుజులా నుంచి వస్తున్న చమురే ఆధారం. సో ఆ మార్గం మూసుకున్న కారణంగా అది ఇప్పటికే కుప్పకూలుతున్న దేశం కనుక దానిపై సైనిక చర్య కూడా అవసరం లేదంటూ కూడా ట్రంప్ తాజాగా కామెంట్ చేశారు. సో ఈ 4 దేశాలని అక్కడున్న అణుస్థావరాలు కావచ్చు, అక్కడున్న ఖనిజాలు కావచ్చు, రేర్ మినరల్స్ కావచ్చు, మానవ వనరులు కావచ్చు, వాటిని ధ్యేయం చేసుకున్న ట్రంప్ ఈ 4 దేశాలపై ఎప్పుడు ఎలా దాడి చేస్తాడన్న విషయం కూడా నిజంగా ట్రంప్కి తెలియదు. కానీ సరిగ్గా 10 రోజుల్లో ఈ 4 దేశాధ్యక్షుల్ని తీసుకొచ్చి అక్కడ అమెరికా వైట్ హౌస్లో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి మరి కోర్టుకు పంపిస్తాడా లేదంటే సెటిల్మెంట్ అవుద్దా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.